హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ సంయుక్తంగా విద్యార్థులకు అవసరమైనటువంటి అనేక వీడియోస్ రూపొందిస్తున్నాం. ఎంసెట్ ఫస్ట్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్ రిజల్ట్ వచ్చిన తర్వాత దెర్ ఈస్ ఏ హ్యూజ్ డిమాండ్ అండ్ సో మెనీ పీపుల్ ఆర్ ఆస్కింగ్ మీ ఎక్కడ తక్కువ బడ్జెట్లో ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. ఒక 2 నుంచి 3 లక్షలు హాస్టల్ ఫీజుతో కలుపుకొని దగ్గర ఒక 3.5 లక్ష మ్యాక్స్ ఆఫ్ 4 లక్షల్లో హాస్టల్తో కలిసి అయిపోయే కాలేజీలు ఏమేమి ఉన్నాయనేది చాలామంది పేరెంట్స్ యొక్క ప్రశ్న. ఇలాంటి కాలేజీలు కూడా హైదరాబాద్లో ఉంటాయా అంటే 4 lakhs లోపల హైదరాబాద్లో మనం ఇంజనీరింగ్ హాస్టల్తో కలిపి పూర్తి చేయొచ్చా? కాలేజీ వరకు అనుకుంటే ఒక 2-2.5 లక్షల్లో ఉన్నటువంటి కాలేజెస్ని మనం ఏరియాల వారీగా చూసేద్దాం. ప్రజెంట్ మనం కొంపల్లి బెల్ట్లో మనం గమనించినప్పుడు ఒక 4 lakhs ఇంక్లూడింగ్ హాస్టల్లో అవే పాసిబిలిటీ ఉన్నటువంటి కాలేజెస్. ఇది సార్ ఏ బ్రాంచ్ రిలేటెడ్గా మీరు చెప్తున్నారు అన్నట్లయితే సిఎస్సి ఇంక్లూడింగ్ హాస్టల్ ఒక 4 lakhsలో అయిపోయే కాలేజెస్ టెంటేటివ్గా ఆర్ అప్రాక్సిమేట్గా నేను ఒక టెంటేటివ్ లిస్ట్ ఒకదాన్ని నేను రూపొందించుకున్నాను. సో ఇలా ఉండొచ్చు అనేది నా యొక్క ఆలోచన. సో దీనికి సంబంధించి మా దగ్గరికి వస్తే మేము చేసి పెడతాం తప్ప కాలేజీకి వెళ్తే వాళ్ళు ఆ సీట్లు ఇస్తారా లేకపోతే ఏంటా లేదన్నది ఎడ్యునైన్ బాధ్యత తీసుకోదు. సో ఇది మా యొక్క గెస్సింగ్, మా యొక్క ఆలోచన. ఈ రకంగా ఉండవచ్చు మార్కెట్ అనే అంచనా మీద నేను ఈ వీడియో రూపొందిస్తున్నాను. ఇందులో కొంపల్లి బెల్ట్లో మనం ప్రధానంగా గమనించినప్పుడు ఎంఆర్ఈఎం ఇంజనీరింగ్ కాలేజ్ కిస్టాపూర్, అదేవిధంగా మీకు ఎల్లంకి ఇంజనీరింగ్ కాలేజ్ పటాన్చెరు, అదేవిధంగా వెస్లీ ఇంజనీరింగ్ కాలేజ్ సికింద్రాబాద్, రిషి ఇంజనీరింగ్ కాలేజ్ కూడా పాసిబిలిటీ ఉండొచ్చు, బట్ నాట్ ఎగ్జాక్ట్లీ, మేబీ కొంత వేరియేషన్ ఉండొచ్చు. భాస్కర ఇంజనీరింగ్ కాలేజ్ ఎన్కెపల్లి, అదేవిధంగా మొయినాబాద్ ఏరియా ఇది. అదేవిధంగా ఆజాద్ ఇంజనీరింగ్ కాలేజ్, ఇదైతే 35,000 పర్ యానంకి 35,000 రూపాయలు ఉంటుంది ఫీజు. అది 35,000 4 సంవత్సరాలు అంటే 1,40,000లో 4 సంవత్సరాలు పూర్తి అయిపోతుంది. శంషాబాద్ ఏరియాలో తీసుకున్నప్పుడు మహావీర్ ఇంజనీరింగ్ కాలేజ్ అండి, ఇది కూడా మీకు ఇయర్లీ ఒక 50,000 అప్రాక్సిమేట్గా ఉన్నటువంటి ఏరియా ఫీజు అది. తర్వాత మనకి రామోజీ ఫిలిం సిటీ ఏరియాలో తీసుకున్నప్పుడు అర్జున్ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ అటానమస్ కాలేజ్, అర్జున్ పాపరావు సార్ అని ఉంటారు, ఇది కూడా మీకు అప్రాక్సిమేట్లీ 45,000 పర్ యానం. అదేవిధంగా అరోరా టెక్నాలజికల్ అండ్ మేనేజ్మెంట్ అకాడమీ 45,000 రూపాయలు. ఇక్కడ నేను ఏమంటున్నానంటే చాలా మంది నెక్స్ట్ వేవ్ అని చెప్పేసి పోయేసి సేమ్ ఇదే అరోరా గ్రూప్కి వచ్చేసి 10-12 లక్షలు కడుతున్నారు. 45,000 అంటే 1,80,000కి మీకు కాలేజీ డొనేషన్తో మొత్తం కలిపి 1,80,000కి అయిపోద్ది. మీరు 8 లక్షల రూపాయల్లో డైరెక్ట్గా ప్లేస్మెంట్ని కొనిపడేయచ్చు. 3 లక్షల రూపాయలు వేరేస్తే మీకు కోరుకున్న ప్లేస్మెంట్ వస్తుంది. దీనికి నెక్స్ట్ వేవ్ పోవాల్సిన అవసరం లేదు, మీరు గుర్తించుకోండి. సో అదే అరోరా బ్రాండ్ కదా, అరోరా వాళ్ళు నెక్స్ట్ వేవ్ వాళ్ళు తీసుకొనేసి 10 లక్షలు 12 లక్షలు అమ్ముతున్నారు. అంత సీన్ లేదు, అంత అవసరం కూడా లేదు. మీరు కష్టపడి చదువుకునే పిల్లలు అయితే ఇటువంటి బడ్జెట్ కాలేజీలో చదువుకొని కూడా మీరు ఇది అవ్వచ్చు. అదేవిధంగా జేపీఎన్హెచ్ జయప్రకాష్ నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్, ఇది కూడా 45,000 రూపాయలు మీకు సిఎస్సి బ్రాంచ్కి అవైలబుల్ ఉంది. తర్వాత నేతాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ 45,000. టిఆర్ఆర్ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ, ఇది మనకి సిటీలోనే ఉంటుంది, ఓల్డ్ సిటీ ఏరియా, 45,000 రూపాయలు ఉంది. డాక్టర్ విఆర్కే ఉమెన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ఇది కూడా 45,000 రూపీస్లోనే మీకు దొరికిపోతుంది. అదేవిధంగా విజయ రూరల్ ఇంజనీరింగ్ కాలేజ్, ఇవన్నీ అంటే విలేజ్ కాలేజ్ అన్ని కూడా ఇంకా అంతే రేటు ఉన్నాయి, ఎక్కువేం లేదు. అదేవిధంగా శ్రీ చైతన్య టెక్నికల్ క్యాంపస్ అండి ఇబ్రహీంపట్నం, ఇది కూడా ఇంచుమించు అదే బడ్జెట్లో ఇయర్లీ ఒక 50,000 60,000 అట్లా ఉండొచ్చు. సో మోస్ట్లీ 50,000 కూడా మార్కెట్ సరిగా లేనప్పుడు యాక్చువల్గా పేరెంట్స్ దగ్గర డబ్బులు ఎక్కువ లేదండి, చాలా తక్కువ బడ్జెట్లో కాలేజీలు అడుగుతూ ఉన్నారు. సో దీని ప్రకారంగా నేను ఈ వీడియో చేస్తూ ఉన్నాను. అదేవిధంగా మీకు వరంగల్ రోడ్లో వాత్సల్య ఇంజనీరింగ్ కాలేజ్ అండి, ఇది కూడా ఇంచుమించు ఇయర్లీ 50,000 కాడికి అయిపోతుంది. ఎల్లంకి ఆల్రెడీ చెప్పేశాను. హోలీ మేరీ కూడా ఇంతేనండి, వాళ్ళ కూడా పెద్ద ఇదేముండదు, వాళ్ళది కూడా ఇంచుమించు ఇయర్లీ 50-60,000 పర్ యానం మీద అది కూడా అయిపోతుంది. అదేవిధంగా ప్రిన్స్టన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ ఫర్ ఉమెన్, ఇది కూడా అప్రాక్సిమేట్లీ అదే బడ్జెట్ 50-60 మధ్యలో అది అయిపోతుంది ఇయర్లీ. అదేవిధంగా అరోరా సైంటిఫిక్ అండ్ టెక్నాలజికల్ ఇన్స్టిట్యూట్, ఇది కూడా అప్రాక్సిమేట్లీ 60,000 అట్లా అయిపోతుంది. శ్రీ చైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజికల్ సైన్సెస్, ఇది కూడా అంతే పరిస్థితుంది. అవంతి సైంటిఫిక్ అండ్ రీసెర్చ్ అకాడమీ, అప్రాక్సిమేట్లీ ఇది కూడా 50-60,000 పర్ యానంకి అయిపోతుంది. రిషి కొంచెం సిటీలో ఉంది కాబట్టి ఇది కొంచెం ఉండొచ్చు డిమాండ్. గ్లోబల్ కూడా అదే పరిస్థితి అండి, ఒక 60,000 అప్రాక్సిమేట్లీ అయిపోవచ్చు. గ్లోబల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ మొయినాబాద్లో ఉంటుంది, వీళ్ళ పరిస్థితి కూడా అంతే ఉండొచ్చు. శ్రీ చైతన్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, ఇది నాకు తెలియదు ఎగ్జాక్ట్గా. సెయింట్ కూడా అదే పరిస్థితి, 60,000-70,000 రూపాయల్లో అయిపోతుంది. ఎంఆర్సిఈ, ఇది కూడా అంతే 76,000 ఓన్లీ కౌన్సిలింగ్ ఫీజు మీద అయిపోతుంది, ఇది కూడా ఏం డొనేషన్ ఏమి ఉండదు. బ్రిలియంట్ కూడా అదే పరిస్థితి అండి, 60-70,000 మీద వాళ్ళ పరిస్థితి కూడా అట్లే ఉండొచ్చు. బ్రిలియంట్ అంటే యాక్చువల్గా ఇంకంతే. స్వామి వివేకానంద 80 ఉంది, వాళ్ళైతే అంతకుముందు డొనేషన్ ఉండేది, మరి ఈ సంవత్సరం మార్కెట్ ఆల్రెడీ డల్గా ఉంది కాబట్టి ఎలా ఉంటుందో చెప్పలేము, వీళ్ళు కూడా అంతే ఉండొచ్చు. కసిరెడ్డి నారాయణ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్, ఇది ఆ ఏరియాలో కొంచెం మంచి కాలేజే, ఇది కూడా ఇయర్లీ ఒక 80,000 రూపాయల ఫీజు మీద అంతే ఉండొచ్చు. ఏవిఎన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అటానమస్ ఏవిఎన్ఐ, వీళ్ళది అయితే 92,000 ఉంది, మరి మార్కెట్ ఎట్లా ఉంటుందో చూడాలి. సో చూశారు కదండి, ఇవి అప్రాక్సిమేట్గా మీకు మోస్ట్లీ
2 lakhs to 2.5 lakhs అంటే మీ ఇంజనీరింగ్ పూర్తి అవ్వడానికి ఖర్చు అయ్యేటువంటి కాలేజెస్ యొక్క లిస్ట్ చూశారు కదా. సో మా హాస్టల్ ఖర్చు అప్రాక్సిమేట్గా ఎంత ఉంటుంది అంటే ఈ పర్టికులర్ ఏరియా ఉన్నటువంటి మెజారిటీ ఆఫ్ ది ఏరియాస్లో 4 నుంచి 5,000 రూపాయల హాస్టల్ ఫీజు ఉందండి. 4,000 కొన్ని ఏరియాస్లో ఉంది, 5,000 పర్ మంత్ ఉంటుంది. అంటే సంవత్సరానికి 50,000 కాలేజ్ ఫీజు, 50,000 హాస్టల్ ఫీజు అంటే సంవత్సరానికి 1,00,000 రూపాయలు పెట్టుకుంటే 4 సంవత్సరాలకు ఒక 4 లక్షల మీద మాక్సిమం పెట్టుకుంటే ఇంకొక 50,000 ఎక్స్ట్రా, 4 లక్షలు ఇంక్లూడింగ్ హాస్టల్లో ఉన్నటువంటి కాలేజెస్ లిస్ట్గా దీన్ని మీరు దగ్గర పెట్టుకోండి. మీరు ఈ చిన్న కాలేజీలు అని ఏం కాదు, ఇది కూడా JNTU డిగ్రీ వస్తుంది. మీరు స్కిల్స్ నేర్చుకోవాలంటే ఆన్లైన్లో నేర్చుకోవచ్చు. డబ్బులు మార్కెట్లో కొంత షార్టేజ్ ఉంది, చాలా ఇబ్బంది ఉంది, రియల్ ఎస్టేట్ లేదు, అది ఉద్యోగాల మార్కెట్ సరిగా లేక ప్రజల దగ్గర చాలా మంది డబ్బులు లేక పెద్ద కాలేజీలో చదివించాలని ఆశ ఉన్నప్పుడు కూడా చిన్న కాలేజీల కోసం వెతకడం అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది. మేము పెద్ద యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నాం అనేటువంటి పేరుతో ఓన్లీ డొనేషన్ ఉన్నటువంటి కాలేజెస్ చెప్పి పేదవాళ్ళని దూరం చేసుకునేటువంటి పరిస్థితి లేదు. పేదరికం అనేది తాత్కాలికం, 4 రోజులు ఉంటుంది, మళ్ళీ రేపు పొద్దున అందరూ సంపాదించుకుంటాం, అందరం బాగుంటాం. కాబట్టి ఈరోజు మనకి ఇబ్బంది ఉంది, సో ఇటువంటి కాలేజీలో తీసుకొని చదువుకోండి. మీకు స్కిల్ అనేది జోష్ ఇన్నోవేషన్స్ మా ద్వారా నేర్చుకోవచ్చు, లేదా ఆన్లైన్లో నేర్చుకోవచ్చు, NPTEL ద్వారా నేర్చుకోవచ్చు. మీరు చదవాలే కానీ జాబ్ మార్కెట్ అనేది ఎవరికైనా ఓపెన్గానే ఉంటుంది. మీరు ఏమీ అధైర్యపడాల్సినటువంటి అవసరం లేదు. మీకు సంవత్సరానికి 50,000 ప్లస్ నెలకు ఒక 5,000 రూపాయలు కట్టుకుంటే కూడా మీ అబ్బాయికి అదే JNTU డిగ్రీ మీకు వస్తుంది. మార్కెట్ కొంచెం కష్టపడి చదువుకున్నట్లయితే గోకరాజు, CBIT లాంటి కాలేజీలు చదివిన పిల్లలతో సమానం కూడా రాణించవచ్చు. ఇప్పుడు ఏంటంటే మొత్తం డిజిటల్ అయిపోయిందండి. కాలేజ్ అనేది జస్ట్ ఒక సపోర్టింగ్ ఐటమ్ మాత్రమే. ఆ రకంగా తీసుకొని ఈ కాలేజీల్లో కూడా చిన్నవి పెద్దవి అనేది ఫినాన్షియల్ బడ్జెట్ బట్టి నేను అన్నా కాబట్టి ఏది చిన్నది కాదు, ఏది పెద్దది కాదు. మీ అందరికి వచ్చేది కూడా JNTU డిగ్రీని, అందరూ చదివేది కూడా ఇంజనీరింగ్, అదే సిలబస్ చదువుతారు. మీరు జాగ్రత్తగా మరింత అకుంఠిత దీక్షతో బాగా చదువుకున్నట్లయితే మీరు సోకాల్డ్ పెద్ద కాలేజీలు అనబడే వాళ్ళకన్నా కూడా ఇంకా ఎక్కువగా రాణించే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఎడ్యునైన్ అప్రోచ్ అవ్వండి. మీరు చిన్న అడ్మిషన్ అని సందేహించవద్దు. డెఫినెట్గా మా టీం మీకు హెల్ప్ చేసి ఈ ఉన్నదాంట్లో కొంచెం మెరుగ్గా ఫ్యాకల్టీ ఉన్నటువంటి కాలేజెస్లో కూడా మీకు సజెస్ట్ చేసే ప్రయత్నం మేము చేస్తాం. డెఫినెట్గా ఎడ్యునైన్ విల్ సపోర్ట్ ఆల్ ద పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ ఫైనాన్షియల్ స్టేటస్. మీరు కట్టేది కూడా మీ విలువైనటువంటి కష్టార్జితం కాబట్టి వీ రెస్పెక్ట్ దట్ అమౌంట్. మీకు మంచి కాలేజ్ సజెస్ట్ చేయడం మా బాధ్యతగా అనుకుంటాం. డెఫినెట్గా మంచి కాలేజ్ మీకు చూసి పెడతాం. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.